లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేని చుట్టూ తిరుగుతుంది అంటే మావిగన్. ఈ మావిగన్ అనేది ఏ ముహూర్తాన ఏ సమయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచ్చరించారో కానీ ఇక రాష్ట్రం అంతా కూడా మావిగన్ 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 అనే భజనే సరిపోతుంది. అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు. మరి అసలు ఈ మావిగన్ అనేది కావాలని డైవర్షన్ కోసం చేసిన కుట్ర ఏంటి? ట్రాపా? ఆ ట్రాప్లో ప్రజలందరూ పడిపోయారా? వాటితో పాటు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పడిపోయారా ఏంటి అనే అంశాలు మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సిబిఎన్ ఫోరం ఫౌండర్ మరియు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కలపాల కిరణ్ ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముందుగా ఈ మావిగన్ అనే ఒక్క పదం ఒక 1 వీక్ నుంచి బాగా డిస్టర్బ్ చేస్తుంది స్టేట్ని. అవును. సో ఈ మావిగన్ అనే పదం అనేది వాళ్ళు అసలు ఎందుకు ఉపయోగించినట్లు? ఓ ట్రాప్ కోసం వేశారా? వేస్తే అది వాళ్ళకి సక్సెస్ఫుల్ అయిందని అనుకోవాలా? దానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి సమాధానం చెప్తుంది? ఇప్పుడు డెఫినెట్గా అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపించిన తర్వాత అక్కడ లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం బిల్ పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని పెట్టాడో ఈ అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి అమరావతి వ్యతిరేకండి. దాన్ని ఏం చేశాడంటే ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్, తనకి ఫస్ట్ నుండి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు ఎక్స్పర్ట్ వైసీపీ వాళ్ళకి. దానికి ఆద్యుడు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల కొడుకు భార్గవ్, వీళ్ళిద్దరు ఆద్యులు. అయితే ఎప్పుడైతే అమరావతి అంటే అమరావతి ప్రజల్లోకి వెళ్ళిపోయిందండి. ఆంధ్రుల రాజధాని, రైతుల 33,000 మంది రైతుల ఏదైతే వాళ్ళ పొలాలు ఇచ్చి రాజధాని కోసం ఇచ్చారో అలా ఆ విధంగా చూస్తే అమరావతి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటే ఈ తీర్మానం పెట్టిన తర్వాత అంటే ఎవడు పడితే వాడు వచ్చి అంటే మళ్ళీ అమరావతిని మార్చేస్తాను, రాజధాని మార్చేస్తాను అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రంలో ఒక గెజెట్ తీసుకొచ్చి ఈ రోజున అమరావతి ఆంధ్రుల రాజధాని అని ప్రపంచ చిత్రపటంలో వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏం చేశాడంటే అది ప్రజల్లోకి వెళ్లకుండా మావిగన్ను, నూజివేడి మామిడికాయ అని చెప్పి రకరకాల ఈ తీసుకొచ్చి చేయటంలో నిజంగా తెలుగుదేశం పార్టీ ఆ ట్రాప్ లో పడిపోయిందండి. నేను ఓపెన్ గా చెప్తాను కదా, ఆ ట్రాప్ లో పడింది. అతను ఒక డైవర్షన్ కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి తను మావిగన్ అని అంటే దాన్ని టీడీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళేమో పాజిటివ్ గా వాళ్ళు వేసుకున్నారు. ట్రోల్స్ రకంగా మనం కూడా అమరావతిని వదిలేసి అమరావతి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఆ ఇమేజ్ క్రియేట్ చేయటం ఆపేసి మనం కూడా కంప్లీట్ వాళ్ళ ట్రాప్ లో పడిపోయాం. మొదటి నుండి జగన్మోహన్ రెడ్డికి బురదేస్తే మనం తుడుచుకోవడం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మీరెవ్వరు కూడా సోషల్ మీడియాలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఎవరు కూడా ట్రోలింగ్ చేసేవాళ్ళు కాదు. అంటే ఆ ట్రోల్స్ లో ప్రజలకి ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ ఇలాంటి ఒక రకమైన ప్రజలకి ఎక్కుతాయండి. కింద వర్గాల ప్రజలకి మావిగన్ అవసరం లేదు, అమరావతి అవసరం లేదు, ఏది అవసరం లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, గూగుల్ అవసరం లేదు, క్వాంటమ్ వ్యాలీ ఏది అవసరం లేదు. వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్ ఉంటే చాలు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఇస్తే చాలు, అంతే, మీకు అసలు ఏది అవసరం లేదు. అలాంటిది ఈ మావిగన్తో అమరావతి ఏదైతే తీర్మానం పొంది ఇది ప్రజల్లోకి దూసుకెళ్లాల్సింది, ఇది కొద్దిగా వెనకబడిన మాట వాస్తవం. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి రేపు వచ్చేది నేనే, అధికారం నాదే, రేపొద్దున మీరు చేసినట్టు అసెంబ్లీ తీర్మానం నేను కూడా చేస్తే మీకు అవకాశం ఉన్నప్పుడు నాకు ఉండదా అంటున్నాడు. ఉండొచ్చు, నువ్వు సీఎం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న 164 సీట్లతో ప్రజలు గెలిపించి సీఎం చేస్తే రేపు పొద్దున ప్రజల ఇష్టం, అది నువ్వు నేను అనుకున్నది కాదు. లేదా చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఓడిపోతావు అంటే ఓడిపోవు, ప్రజలు ఓడించాలి అక్కడ. అంతే. నువ్వు ఇలాంటి దుష్ట పరిపాలనకి నువ్వు అంకం మొదలు పెట్టావు కాబట్టి డెఫినెట్ గా ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నీకు అవకాశం ఇస్తారు అనేది కళ. ఏదైతే తండ్రి శవరాజకీయం చేసి ఒక్క అవకాశం అన్నారో నువ్వు ఒక్క అవకాశం వేడుకున్నావు, ఆ ఒక్క అవకాశం మాత్రం ప్రజలు ఇచ్చారు.
మళ్ళీ పొరపాటున ప్రజలు కనుక అవకాశం ఇస్తే ప్రజలందరూ కూడా ఎవడ గొయ్యి వాడు తీసుకున్నట్టేనండి. ఎందుకంటే ఇక ఎవడు గొయ్యి వాడు తీసుకుని వాడు గోతులో వాడు పుచ్చుకున్నట్టే. మళ్ళీ కనుక ప్రజలు ఒక్కటే, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకి నేను విన్నవించేది ఒకటే, గతంలో అమరావతి స్టేట్ క్యాపిటల్ గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా మొన్న 2019లో కనీసం ఆ జిల్లాల ప్రజలు కూడా ఓట్లేదా? ఓట్లేలా. అది చాలా డ్రాబ్యాక్. అది మిగతా 13 జిల్లాల్లో 2 జిల్లాలు పక్కన పెడితే 11 జిల్లాలు పోనీ మాకు రాజధాని లేదు, మాకు అది లేదు అంటే ఓకే, కనీసం రాజధాని తీసుకొచ్చి ఇక్కడ పెడితే కనీసం ఆ రైతులు కూడా ఓట్లేలా. కోర్ క్యాపిటల్లోనే టీడీపీ పోయిందంటే ఏంటది? నారా లోకేష్ గారు కూడా ఓడిపోయాడంటే ఏంటది? సో ఈసారి ప్రజలు చాలా విజ్ఞతతో, చాలా ముందు చూపుతో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కావాలా, లేదా అభివృద్ధి ఎంతసేపు నిదట్లో కూడా అభివృద్ధిని కలవరించే చంద్రబాబు నాయుడు కావాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అంటే క్యాపిటల్ అనేది ఊరికే ఏదో రాష్ట్ర, ఇప్పుడు అమెరికా క్యాపిటల్ ఉందండి, అమెరికాకి ఏంటి క్యాపిటల్? వాషింగ్టన్. ఇప్పుడు ఇండియా క్యాపిటల్. అలా క్యాపిటల్ అంటే ఇక్కడ ఆంధ్ర క్యాపిటల్ అంటే మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ చూసాం, అంతకుముందు మద్రాసు నుండి విడిపోయినప్పుడు కర్నూలు చూసాం. ఈసారి అమరావతి అంటే ఊరికే ఏదో క్యాపిటల్ అంటే 4 బిల్డింగ్లు కాదండి, అభివృద్ధి అంటే అక్కడ ఎడ్యుకేషన్ కానీ, ఒక ప్రపంచ శ్రేణి కంపెనీలు కానీ, ఒక అంటే మెడికల్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని రకాలుగా డెవలప్ చేస్తారండి. డెఫినెట్ గా ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగాని అన్నాడు, రేపు పొద్దున జగన్ అని పెడతాడండి క్యాపిటల్ కి. జగ్గయ్యపేట, గన్నవరం, నందిగామ కలిపి జగన్ అని పెడతాడు. అంటే అతని అబ్బా సొత్తు అది. అంటే తన ఇష్టం వచ్చేడు పేర్లు మార్చుకోవడానికి మావిగన్ అని, లేదంటే రకరకాల జగన్ అని. రేపు పొద్దున జగన్ భారతి పేరు కలిసి వచ్చేటట్టు ఇంకోటి ఇష్టం వచ్చినట్టు పెడతానంటే కుదరదండి. అక్కడ మావిగన్ను ఏదో 4 పేర్లు కలిపేసి మావిగన్ను ఏదో చెప్తున్నారు. వైసీపీలో వెంకటరెడ్డి డిబేట్స్ లో చెప్తున్నాడు, మరి సిబిఎన్ ఎలా అంటారు? చంద్రబాబు నాయుడిని సిబిఎన్ అని పిలుస్తున్నారు కదా, మరి రాజశేఖర రెడ్డిని వైఎస్ఆర్ ఎందుకు పిలుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని జగన్ అంటున్నారు, జగన్ మరి వైఎస్ఆర్ జేఎంఆర్ అని ఎందుకు పిలవట్లా? అంటే ఆ పేరులో ఆ జోష్ ఉండాలండి. ఎప్పుడైనా ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్, ఆ జోష్ ఉంది. చంద్రబాబు నాయుడు సిబిఎన్ అంటే ఆ జోష్ ఉంది. మరి నీ దగ్గర ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డిని జేఎంఆర్ అని ఎందుకనరు? వైఎస్ఆర్ జేఎంఆర్ అని ఎందుకనరు? అంటే అది జోష్ గురించి కాదండి. అంటే నేను చెప్తున్నాను, తను చెప్తున్నాడు ఇప్పుడు. అదే మావిగన్ అంటే తను చెప్తున్నాడు ఏది మావిగన్ అని. అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు 4 పదాలు కలిపేసి. ఢిల్లీ ఉంది, ఢిల్లీకి అబ్రివేషన్ చెప్పమన్నప్పుడు అదే లేదా ముంబై ఉంది, దానికి అబ్రివేషన్ చెప్పానంటే ఈ అబ్రివేషన్ లో ఈ షార్ట్ ఫామ్స్ తీసుకొస్తే ఒక అయ్యేది కాదు కదా. అది షార్ట్ ఫామ్స్ తో క్యాపిటల్ తయారు చేయటం, షార్ట్ ఫామ్స్ తో ఒక కీవర్డ్స్ తయారు చేయటం కాదండి. అదే కదా. వీళ్ళకి రాజధాని అంటే దానికి క్లుప్తంగా రాజధానులు ఏముంటాయో కూడా తెలియదు. స్క్రిప్ట్ ఇస్తేనే చదవలేని వ్యక్తి ఒక రాజధాని మావిగన్ అంటే ఎవడు రాసిచ్చాడో కానీ డెఫినెట్ గా అక్కడ పాలు పోసినట్ట. అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒకటండి, అంటే మావిగన్ అనేది పబ్లిక్ లో ట్రోల్ అయింది కానీ, కాకపోతే జగన్మోహన్ రెడ్డి అసమర్థతని ప్రజలకు తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి చేతగనంతనాన్ని ప్రజలకు తెలియజేసింది. వీడు ఒక అసమర్థుడు, ఇతనికి స్క్రిప్ట్ ఇస్తే చదవటం కూడా రాదు, స్క్రిప్ట్ ఇస్తే ఏది బయటికి పబ్లిష్ చేయాలా, ఏది చేయకూడదా, ఎలా చెప్పాలా, ఎలా చెప్పకూడదు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఇచ్చినప్పుడు దానికి కొద్దిగా నిబద్ధత, ప్రజల్లో మనం ట్రోల్ అవ్వకుండా, లేదా మన నీ శక్తి సామర్థ్యాలు, ఆల్రెడీ నువ్వు ఒక మాజీ సీఎంవి, అంటే నువ్వు ఎమ్మెల్యే స్థాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేవే, అంతకుముందు గతంలో సీఎం గా పనిచేసిన వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంటే మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు చాలా మంది హైదరాబాద్ ని అలాగే అనుకుంటే ఈ రోజున మరి హైదరాబాద్ ఇలా డెవలప్ అయ్యేదా? కాదు కదా. రైట్. ఇక దాని తర్వాత ఇందాక మీరు అన్న పదంలో, ఈ జగన్ అనే పదంలో అంటే గన్నవరం అనేది మీరు ఎలా గన్నవరం గన్నవరం కాబట్టి, సో గన్నవరం అనేది మన ఉన్న 175 నియోజకవర్గాలలో చాలా ప్రయారిటీ ఉన్న నియోజకవర్గం. అంతకంటే కూడా గ్రేట్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అవును, చాలా గొప్ప వ్యక్తి, ఎంతో చైతన్యవంతులు నియోజకవర్గం. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ గెలిచారు అక్కడ. అవును, రైట్. సో ముద్రపోయిన వెంకటేశ్వర గారు గెలిచింది ఇండిపెండెంట్ గా. గద్దె రామ్మోహన్ గారు గెలిచారు, ముద్రపోయిన గెలిచాడు. సో అటువంటి నియోజకవర్గం
ఈ 19 నుంచి 24 మధ్య ఒక వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దానికి గల కారణం ఏంటి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత ఎదురుగాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. వల్లభనేని వంశీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి ఎవరు చేయకూడనటువంటి దౌర్భాగ్యమైన కామెంట్స్ చేసి చివరికి అబాస్పాలయ్యారు. ఆయన పొలిటికల్ కెరీర్ కూడా అయోమయంలో ఉంది. సో అటువంటి వల్లభనేని వంశీ మొన్న 24లో వాళ్ళ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఎక్కడ బయటకు లేరు. కోర్స్ జైల్లో ఉన్నారు, అది వేరే విషయం. తర్వాత బయటకు వచ్చినా కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం అక్కడక్కడ పార్టిసిపేషన్ పెరుగుతుంది. అంటే ఏంటి దాని ఉద్దేశం? అంటే ఒకటండి, మీరు ఇందాక చెప్పారు కదా, గన్నవరం అంటేనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లలో ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అతి చిన్న రాష్ట్రం అయిన తర్వాత కూడా 175 నియోజకవర్గాల్లో గన్నవరం అనగానే ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. అప్పుడు దానికి వేరు, ఇప్పుడు దానికి వేరులేండి. అయితే ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ పరంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తం టీవీల ముందు ఎలా అతుక్కుంటారో కూర్చుని మ్యాచ్ వస్తారో, ఈ రోజున ఎన్నికలు జరిగాయి అంటే గన్నవరం క్యాండిడేట్ దగ్గర నుండి, గన్నవరం అభ్యర్థి డిసైడ్ అయ్యే దగ్గర నుండి నెక్స్ట్ గెలుపు వరకు కూడా డెఫినెట్ గా గన్నవరం అంటే ఒక ప్రత్యేకం కదండి, ఒక సెన్సేషన్. గన్నవరంలో ఎవరు గెలుస్తారు, ఎవరికి టికెట్ వస్తుందని బెట్టింగ్లు జరుగుతాయి, పందాలు జరుగుతాయి, చాలా జరుగుతాయండి. ఎందుకంటే అంతటి ప్రాముఖ్యత ఉంది. అది విజయవాడకి దగ్గరలో ఉండటం. గతంలో మీరు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఇలా ఇండిపెండెంట్ గా ముద్రపోయిన గారు గెలవటం, ఇప్పుడు ప్రజెంట్ సెన్సేషన్ యార్లగడ్డ వెంకటరావు గారు గెలవడం కూడా ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా అంత మెజార్టీతో గెలవలేదండి. 37,000 పైచీలుగా, అది కూడా వల్లభనేని వంశీ మీద గెలవటం. ఇప్పుడు వంశీని వాళ్ళ నాయకుడు అన్నాడు, ఆంధ్రుల అందగాడు అంటే వల్లభనేని వంశీ అందాన్ని చూస్తే చంద్రబాబు నాయుడికి ఈర్ష్య అసూయ పడే విధంగా ఉన్నాడు అని. మరి ఆ రోజున మరి అలాంటి ఆంధ్రుల అందగాడు అంటే శోభన్ బాబు గారి తర్వాత మరో శోభన్ బాబు లాగా జగన్ చెప్పాడు. మరి ఆ అందగాడు ఈ రోజున ప్రజల్లోకి వస్తున్నాడు అంటే అక్కడ గత్యంతరం లేక, వైసీపీలో ఇమడలేక, ఓకే నెక్స్ట్ వేరే పార్టీలోకి పోలేక, ఎందుకంటే వేరే పార్టీలోకి పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వైసీపీ వద్దనుకుంటే టీడీపీలోకి వస్తే అక్కడ పాతంలో తొక్కటమేక, వచ్చే సీన్ లేదు. ఇప్పుడు బీజేపీ కష్టం, కూటమిలో కష్టం, ఇంకే పార్టీలో పోవాలి? ఎటు పోలేక ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందో చూసాను. ఎటు పోలేక ప్రజల్లో నేను ఒకడిని ఉన్నాను అని తెరమరుగైపోయిన వాడు ఈ రోజున మళ్ళీ బయటకు వచ్చి నేను ఒకడిని ఉన్నాను తిరగటం తప్ప అక్కడ ప్రజల నుండి స్పందన గాని, ప్రజల నుండి ఆకర్షణ గాని ఏది లేదండి. ఎందుకంటే తను చేసిన గన్నవరంలో ఇంతవరకు ఎవరు కూడా గత 40 ఏళ్లలో ఎవ్వరు ఒక మట్టి కొండను గాని, లేదు అంటే తను చేసిన కోడి పందాలు విచ్చలవిడిగా కోడి పందాలు గాని, ఈ రోజున ఒక అక్రమార్జనే ధ్యేయంగా గన్నవరాన్ని ఒక డబ్బుని అడ్డం పెట్టుకుని తను చేసిన అక్రమాలన్నీ ప్రజలందరికీ తెలుసండి. మట్టి తవ్వకాలు అనేది గట్టిగా ఉంది, అలాగే నకిలీ ఇళ్ల పట్టాలు అనేది మొత్తం ఒకటి కాదండి. నకిలీ ఇళ్ల పట్టాలు, మట్టి. ఈ రోజున మీరు బీబీగూడెం గాని, గొల్లనపల్లి గాని, ముస్తాబాద్ గాని, వీరపనేనిగూడెం గాని మీరు కొండలు చూస్తే అసలుకి ప్రకృతిని ఎంత చిదిమేశారు. వైజాగ్, మనం ఎంతసేపు వైజాగ్ రిషికొండనే జగన్ బోడిగుండు చేశాడు అనుకుంటున్నాం కానీ గన్నవరం చుట్టుపక్కల ఉన్న కొండలు ఏదైతే ప్రకృతి సంపద, ఖనిజ సంపద ఉందో దాన్ని అడ్డగోలుగా వంశీ అండ్ వాళ్ళ గ్యాంగ్ పక్కన కోటరీ అడ్డగోలుగా మింగేశారండి. ఈ రోజున ప్రకృతి ఖనిజ సంపదని అడ్డగోలుగా తీశారు. పోనీ ఒక రోడ్డుకో ఒక లేదు అమరావతికో అంటే కాదు, ఇష్టం వచ్చినట్టు. అందులో వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి. అది 14 నుంచి 19 మధ్యలో మరి వంశీనే కదా అంత తోలేదండి. 14 నుండి 19 వరకు టీడీపీలో ఉండగా తన ఆటలు సాగలేదండి. తన ఆటలు సాగలేదు. మీరు ఒక్కసారి పాత వీడియో ఒకటి చూస్తే అన్నం తినేవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా అన్న వ్యక్తి ఈ రోజు మరి తను ఏం తింటున్నాడో తనే డిసైడ్ చేసుకోవాలి. తన క్వార్టర్ ఏం తింటుందో తనే డిసైడ్ చేసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పంచన చేరి నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదైతే మాట్లాడాడో ఆ రోజే వల్లభనేని వంశీ అనేవాడు ప్రజల దృష్టిలో చనిపోయాడు. ఎప్పుడైతే భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దృష్టిలో కదండి, ప్రజల దృష్టిలో చనిపోయాడు. ఎందుకంటే అది చారిత్రాత్మకమైన తప్పిదం. నువ్వు ఒక నాయకుడిగా నీకు లైఫ్ ఇచ్చి నిన్ను తీసుకొచ్చి గన్నవరంలో గెలిపిస్తే, 2 సార్లు గెలిపిస్తే నువ్వు అధినేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చే బహుమతి అదా? అంటే ఒక మహిళని
ఏ విధంగా కించపరచకూడదో, అంటే ఒక మహిళని హింసాకరమైన- అనరాని మాటలు ఏదైతే అనకూడదో ఆ మాటలు అన్నాడండి. ఇది ఇప్పుడు కాదండి, రాబోయే 50 ఏళ్ళు కూడా ఎవరో మర్చిపోరండి. Right. ఈ రోజున నేను గాని రేపొద్దున ఫ్యూచర్ Next 30 generation. ఇయర్స్ లేదా ఇప్పుడు నా కింద ఉన్న జనరేషన్స్ లేదా మా పిల్లలు ఎవరు కూడా మర్చిపోరండి ఆ విషయాలు. రైట్. ఎందుకంటే తను అన్నది ఎవరినన్నాడు, ఒక అన్నం నందమూరి నందమూరి తారక తారక రామారావు గారి తనయుడు బిడ్డ భువనేశ్వర్ గారిని 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి భార్యని, అలానే యువనేత లోకేష్ గారి తల్లిని నువ్వు ఆ మాటలు అంటే కనీసం నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నం తింటున్నావు అన్నావు కదా, నువ్వేం తింటున్నావు డైరెక్ట్ గా అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆ మాటలు అంటే ఒక స్క్రిప్ట్ ఎవడో ఇచ్చాడు, ఇస్తే మాత్రం నువ్వు చదువుతావా? అంటే ఒక అర్థం పర్థం ఉండొద్దా? నీకు తల్లి లేదా? అంటే ఒకరిని దూషించేటప్పుడు మనం ఏంటనేది ఆలోచించుకోవాలండి. Right. అంతేగాని ఇష్టం వచ్చేటట్టు మైక్ ఉంది కదా, లేదా ప్రెస్ వాళ్ళు మన మాటలకి, ఇప్పుడు గన్నవరం అంటే ఈ రోజున ప్రెస్ మీట్ పెడితే ఎవరైనా చూస్తారు, అలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరండి. ఏమైంది మొన్న నాకు బాగా గొయ్యి తీసి అవగాహన గోతులో పాతేశారు. ఎన్ని అడుగుల లోతులు పాడేశారు? 37,500 అడుగులు లోతులో పాడేశారు. Right. అంటే ఆ ఓట్ల మెజార్టీతో నిన్ను ఓడగొట్టారు. Right. అది రైట్. ఇక ఆ తర్వాత మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు గారు. సో మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఆ మట్టి తవ్వకాలు దాని వ్యవహారం ఏంటి సార్? ఈ రోజున యార్లగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు నియోజకవర్గం చాలా శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఈ రోజున గన్నవరం నియోజకవర్గం అంటే మీరు చూస్తే గన్నవరానికి ఎయిర్పోర్ట్కి అతి కొత్తవేట దూరంలో, విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఈ రోజు వరకు కూడా అభివృద్ధి చెందకుండానే ఉందండి. ఓపెన్ గా చెప్తున్నా. అంటే గతంలో మీరు అన్నారు ఇందాక 2014 నుండి 19 వరకు వంశీ ఉన్నాడు కదా అని. ఎస్ ఉన్నాడు. అయినా ఆ రోజు అభివృద్ధి ఫలాలు ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి కొద్ది గొప్ప వచ్చాయి. కానీ కనీసం ఒక రోడ్డు, మీరు రోడ్లు చూస్తే గన్నవరం మెయిన్ సెంటర్ నుండి మీరు గొల్లపల్లి ఆగిరిపల్లి వెళ్ళే రూట్ చూస్తే ఇరుకు రోడ్డు అండి. రోడ్ల మీద చూసా కూరగాయల కొట్లు, పళ్ళ కొట్లు పెట్టి చాలా అంటే ఇరుకు రోడ్డు లాగా ఉండేది. మళ్ళీ అలాంటి రోడ్లని ఈ రోజున ఎక్స్పాండ్ చేయటం, నెక్స్ట్ దావాజ్గూడ రూట్ ని అది కూడా ఎక్స్పాన్షన్ తీసుకెళ్ళటం, నెక్స్ట్ అలానే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లవల్లిలో ఏపీఐఏసి ద్వారా కొంత ఆల్మోస్ట్ 13,000 మందికి ఉపాధి ఒక్క గన్నవరం నియోజకవర్గంలోనే మీకు జరగటం. నెక్స్ట్ తర్వాత ఇంకా ఇదే కాదండి, ఇంకా HCL ఎక్స్పాన్షన్ కానివ్వండి, రేపొద్దున ఎయిర్పోర్టు సంబంధిత పరిశ్రమలు కానివ్వండి, ఇలా మీకు ప్రతిరోజు కూడా కస్టమ్స్ ఇది కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మీ కాన్స్టిట్యున్సీ లిమిట్స్ ఇటు నెడమానూరు దగ్గర నుంచి రామవరపాడు నుంచి రామవరపాడు దగ్గర నుండి జంక్షన్ వరకు ఉందండి. అతి పెద్ద కాన్స్టిట్యున్సీ జిల్లా, ఉమ్మడి జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో. అలాంటిది ఇక్కడ నుండి మీకు జంక్షన్ వరకు ఉంది, మీకు ఆల్మోస్ట్ ఏలూరు బోర్డర్ వరకు, పశ్చిమ గోదావరి జిల్లా. అలాంటి గన్నవరం ఈ రోజున ఎక్కడ ఒక అక్రమ మట్టి తవ్వకాలు గాని, ఎక్కడ ఒక అక్రమ కోడి పందాలు కానీ, ఎక్కడ పోలీసుల శాంతి భద్రతల విషయంలో కానీ, ఎక్కడ ఒక రౌడీయిజం కానీ, ఒక రౌడీ దర్బార్ కానీ, వసూళ్లు కానీ ఎక్కడ ఏవీ లేవండి. అంటే వెంకటరావు గారు అంటే ఎన్ఆర్ఐ కాబట్టి ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన అనుచరులు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చుట్టుపక్కల ఉంటే ఇప్పుడు వల్లభనేని వంశీ వెనకాల ఉన్నది ఎవరు? నాయకుడు ఎలాంటోడో కింద అనుచరులు కూడా అలాగే ఉంటారండి. రైట్. నలుగురు ఎమ్మెల్యే వంశీ వెనకాల ఉన్న నలుగురు, వంశీ ఎలాంటి దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ వెంకటరావు గారు ఎలాంటి వారో వెనకాల అనుచరులు కూడా అలాగే ఉంటారు. కానీ వంశీ మనం ప్రతిసారి వంశీతో కంపేర్ చేసుకుని వంశీ వెనకాల అనుచరులతో కంపేర్ చేసుకోకూడదండి. ఈ రోజున అలా వెంకటరావు గారి పక్కన తిరిగే వాళ్ళలో ఎవరు కూడా ఇలా అక్రమార్జనే ధ్యేయంగా కానీ, లేదా రౌడీ దర్బార్లు కానీ, లేదు అంటే సెటిల్మెంట్లు చేయటం కానీ, ఆ కోడి పందాలు వేయటం కానీ, కోడి పందాలు సంక్రాంతి సమయంలోనే మీరు అనేది, లేదా అది కాకుండా విడిగా వేసేదే? మీకు మామూలుగా ప్రతిరోజు ఎక్కడో చోట మారుమూల పల్లెల్లో ఎక్కడో చోట పేకాటలు క్లబ్బులు పేకాట పెట్టించడం గానీ, లేదు అంటే కోడి పందాలు వేయించడం వంశీకి అదొక అలవాటు అండి, నైజం. ఎందుకంటే సంక్రాంతి సమయం కాదు, సంక్రాంతి ఆ 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అది మన పండుగ అండి. ఎడ్ల పందాలు, కోడి పందాలు అదే మన పండుగ. అలాంటిది పండుగల టైంలో చేయటం తప్పులేదు. ఇలా కాకుండా మిగతా రోజుల్లో పేకాట్లు ఆడించడం, తోట 365 4 లేదా 2 ఫ్లాట్లు తీసుకుని పేకాట క్లబ్లు పెట్టడం, కోడి పందాలు వేయించడం, ఇలా ప్రతిదండి డబ్బు ఎక్కడైతే వస్తుందో అక్కడ వంశీ ఉండేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదండి. ప్రజలు కూడా సమస్యలు ఏదన్నా ఉన్నా డైరెక్ట్ గా అప్పటికప్పుడు వెంటనే తగు నిర్ణయాలు తీసుకోవటం, వెంటనే ప్రజలకి స్పందించటం వెంకటరావు గారికి ఇప్పుడు అది చాలా ప్లస్ అయిందండి. కాకపోతే ఇప్పుడు నిజాలు కొన్ని కఠోరంగా ఉంటాయి. అంటే కొంతమంది
ఒకటే మనకి నలుగురు దూరం అవుతున్నారు అంటే 20 మంది దగ్గర అవుతున్నారని అర్థం అండి. అంటే కొంతమంది ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ఒక నలుగురు దూరం అయినా 20 మంది మనకి దగ్గర అవుతారు. ఎలాంటి నిర్ణయాలండి? అంటే ఇప్పుడు మట్టి తోముకొని లేదు, సంపాదించుకోవటం ఇవ్వట్లేదు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఒకటి దూరం అవుతాడు, దాని వలన నియోజకవర్గాలు ఎంతమంది దగ్గర అవుతారు మనకి? కరెక్ట్, అది రైట్. అయితే ఆ తర్వాత ఇప్పుడు కూటమి కదా అధికారంలో ఉంది. మీ గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన నాయకులు ఉంటారు. సో వాళ్ళకి మీకు ఆ సఖ్యత అనేది బాగానే ఉందండి. అలాంటి సమస్య ఏం లేదండి, అలాంటి సమస్య ఎక్కడా లేదు. ఇప్పుడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చల్మశెట్టి రమేష్ గారు కూడా వెంకటరావు గారు చేసే ప్రతి ప్రోగ్రామ్ లోనూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అలానే కింది స్థాయిలో కూడా, గ్రామ స్థాయిలో కూడా జనసేన నాయకులతో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సత్సంబంధాలు అన్ని బాగున్నాయి. నామినేటెడ్ పదవులు అవన్నీ కూడా అక్కడ ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదండి, ఎక్కడ కూడా. ఎందుకంటే ఒకటే, కాంట్రవర్సీ ఉన్న చోట, నాయకుడు ఉన్న చోట కాంట్రవర్సీస్ వస్తాయి. ఇప్పుడు నాయకుడు కాంట్రవర్సీ లేనప్పుడు ఇక మీకు కాంట్రవర్సీ ఎక్కడుంది? రైట్. అది ఇప్పుడు ముందు ఒక మాట వెనక మాట మాట్లాడేవాడు డెఫినెట్ గా కాంట్రవర్సీ ఉంటుంది. సో ఒక మాటలో చెప్పండి, ఈ గన్నవరం కాన్స్టిట్యుయెన్సీలో రాబోయే ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఒకటేనండి, గన్నవరం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అవును. రేపు రాబోయే ఎలక్షన్ కాదు, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే, స్థానిక సంస్థలు కానీ లేదంటే ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీదే విజయం. అలానే 29లో అసెంబ్లీ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని, అది నో డౌట్ అండి. ప్రజలలో ఆలోచనలో మార్పు ఉండదు. 37,000కి మించుద్ది అంటారా? డెఫినెట్ గా మించొచ్చు కూడా, డెఫినెట్ గా. ఈసారి మొన్నంటే మీరు రాష్ట్రం అధోగతి పాలైన రాష్ట్రాన్ని ప్రజలు తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రజలు ఈసారి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అలా కాదు, అభివృద్ధినే మంత్రంగా మళ్ళీ అభివృద్ధికి మంత్రం ఏముందండి? అభివృద్ధి. అప్పుడు అది మూడింతలు, ఒకంత బదులు మూడింతలు జరుగుతుందంటే ప్రజలు మొన్న 37,000కి మాత్రమే ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈసారి 50,000 ఇచ్చినా ఆశ్చర్యపడవసలు మెజార్టీ. వార్ వన్ సైడ్ అయిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు నాయకుడు బలంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా కార్యకర్తలు, ఓటర్లు కూడా బలంగా ఉంటారు, ప్రజలందరూ కూడా బలంగా ఉంటారు. ప్రజలకు కావాల్సింది ఏంటి? అదే. రైట్ సార్, థ్యాంక్ యూ.